హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, పరిశుద్ధాత్మ వలన మనం ఏం చేస్తామంటే విస్తారమైన నిరీక్షణ గలవారం అవుతాం. పరిశుద్ధాత్ముడు మనలో నిరీక్షణను నింపుతాడంటే ఆయన వస్తాడు ఆయన కొరకు ఎదురు చూడు అనేటువంటి రెండవ రాకడ కొరకు నిరీక్షణ ఎలా కలుగుతుంది మనలో అంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడంటే, దేవుని రాకడ కొరకు నువ్వు నిరీక్షించు. దేవుడు లేడు, దేవుని రాకడ లేదు, ఆయన వస్తాడేంటిలే అని అన్యజనుల వలె కాకుండా ఆయన రాకడ కొరకు విస్తారమైన నిరీక్షణ మనము కలుగునట్లుగా, ఆ విస్తారమైన నిరీక్షణ మనకి ఎవరు కలిగిస్తారు అంటే పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఆ వ్యక్తి రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి చూడలేడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుతున్నాడు అంటే అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే ఆ రాకడ కొరకు అతనను నిరీక్షించేలాగా కృప చూపిస్తూ ఉన్నాడు.